హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆనియన్ పకోడా అనమాట. బియ్యం పిండి ప్లస్ శనగపిండి రెండు కలిపి ఈక్వల్గా మనం ఈ ఆనియన్ పకోడా చేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి సన్నగా తరిగిన ఆనియను, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసుకొని బాగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనం ఎంత శనగపిండి వేసుకుంటామో అంతే కూడా బియ్యం పిండి, ఈ శనగపిండి వేసుకుని ఒకసారి వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బియ్యం పిండి కూడా వేసుకొని ఇది పొడి పొడిగా మన చేతితో కలుపుకోవాలన్నమాట. ఇంకా దీనికి ఎటువంటి వాటర్ లేకుండా ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ విధంగా కానీ వేసుకున్నామంటే ఆనియన్ పకోడా రెడీ. ఇది తినడానికి సూపర్ టేస్ట్. ఒట్టి శనగపిండి కన్నా కూడా ఇలాగ బియ్యం పిండి శనగపిండి రెండు కలిపి చేసుకోవటం వల్ల కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.